ప్రకృతి అందించే ఔషధాలను మనము గుర్తించలేకపోతున్నాం. మన ప్రకృతిలో చెట్లు మనకు ఆక్సిజన్ అందిస్తున్నవి మరియు తగిన గాలిని ఇస్తున్నవి. మనకు చెట్ల నుంచి వచ్చేటువంటి కాయల వలన పండ్లు, ఆకులు మరియు కలపను కూడా చెట్ల నుండి మరియు నూనెను కూడా తయారు చేస్తున్నారు. ఇంతటి ప్రయోజనాలను మనకు చెట్లు అందిస్తున్నవి. అందులో నేను చెప్పబోయేటువంటి చెట్ల గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే వేప చెట్టు అనేది. వేప చెట్టును చాలామంది ఇంటి ముందర పెంచుతారు. దానివల్ల స్వచ్ఛమైనటువంటి గాలి మనకు అందుతుంది. దాన్ని దేవతా వృక్షం అని కూడా అంటారు. దాన్ని మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమ వేసి దాన్ని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా వేప చెట్టు వలన చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. వేప కర్రలతో రకరకాలైన సామాగ్రిని తయారు చేస్తారు. మరి వేప పుల్లలతో మనం పళ్ళు తోముకుంటే పళ్ళ సమస్యలన్నీ దూరం అవుతాయి. చిగుళ్ళు కూడా గట్టిపడతాయి. వేపకాయలతో వేప నూనెను తయారు చేస్తారు. మరి వేపాకులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేపాకు నూరి అందులో పసుపు కలిపి మన శరీరానికి లేపనంలాగా మనం పెట్టుకుంటే ఇలాంటి చర్మ సమస్యలైనా కూడా దూరం అవుతాయి. ముఖానికి ఆ వేప గుజ్జును మనం రాసుకున్నట్లయితే ఎలాంటి మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. వేపాకు నీళ్ళలో వేసి దాన్ని మరిగించి చల్లారిన తర్వాత స్నానం చేసినట్లయితే ఎలాంటి దురదలు, మచ్చలు కూడా ఏవి కూడా ఉండవు. మరియు వేపాకు రోజుకు ఒక ఆకు చొప్పున తిన్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా దూరం అవుతాయి. వేపాకు చేదుగా ఉంటుంది కదా అని దాన్ని తినడము ఎలా అని అనిపిస్తుంది. కానీ అది చేదే ఉంటుంది. కానీ దాన్ని ప్రతిరోజు తినడం వల్ల నోటికి అది రోజుకు మనకు తీయగా అనిపిస్తుంది. దానికి ఒక ఉదాహరణ వేమన గారు ఏం చెప్పారంటే, అనగరాగ మతిశైల్యుచునుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని మన వేమన గారు చాలా మంచి పద్య రూపం లోపల మనకు వివరించి చెప్పారు. అది మనం దృష్టిలో పెట్టుకొని వేమన అనే కవి ఇలాంటి మనకు మంచి విషయాలు తెలియజేస్తారు. చాలా పద్యాలు. అయితే ఏమని చెప్పారంటే, పాడుతూ ఉంటే రాగము ఎలాగైతే చక్కగా కుదురుతుందో మనం తింటూ ఉంటే వేపాకు కూడా చాలా తీయగా అనిపిస్తుంది. ఏదైనా మనం సాధన చేసినట్లయితే మనము గమ్యానికి చేరుకోగలుగుతాం. మనకు రాదు అంటే ఏది రాకుండా పోతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన అభివృద్ధికి రావాలన్నా సాధన చాలా అవసరం. పట్టుదల ఉంటే కానిది లేదు. పట్టుదలతో శ్రమించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ మనం ముందుకు సాగుదామని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.